బీరకాయ ఎగ్ కర్రీకి కావలసిన పదార్థాలు: కోడిగుడ్లు 3, నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 4, ఉల్లిపాయ 1 పెద్ద సైజ్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, ఆవాలు 1/2 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్, ఉప్పు రుచికి తగినంత, కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్. తయారు చేసే విధానం: ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడాక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయిన తర్వాత చిన్న మంట మీద వేయించుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడే కోసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి, పచ్చిమిర్చి కొంచెం వేగిపోయినాక ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు త్వరగా వేగిపోవడానికి కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 1/2 కిలో బీరకాయలని యాడ్ చేసుకోవాలి. బీరకాయలు యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని బీరకాయల్లోని నీరంతా పోయేదాకా బాగా వేయించుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలండి, లేకపోతే అడగంటిపోతుంది. బీరకాయల 1 స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బీరకాయల్లో కొంచెం అటు ఇటు అని మధ్యలో ఎగ్స్ పలగొట్టి వేసుకోవాలి. 3 ఎగ్స్ వేస్తున్నానండి. మీరు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఎగ్గులు వేసిన తర్వాత ఈ ఎగ్గుల పైన ఉప్పు కారం కొంచెం చల్లుకోవాలి. ఈ ఎగ్గులు వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఎగ్గులో పచ్చేమీ లేకుండా మగ్గించుకోవాలి. ఎగ్గు పచ్చి ఉండగానే కదిపినట్టయితే నీసు వాసన వస్తుందండి. ఎగ్గులో చెమ్మంతా పోయి బాగా ఉడికిన తర్వాత తిప్పుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. తిప్పుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి
మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, బీరకాయ ఎగ్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ.